సమ్మర్ వచ్చేసింది. ఫ్రిడ్జ్ అంటుంది నేనే కింగ్, మట్టి కుండ అంటుంది నేచర్ కింగ్ నేనే. చివరికి ఎవరు గెలిచారు తెలుసా? నేనే ఎండ అందరినీ పరీక్షిస్తా. మెషిన్స్ ఫెయిల్ అవుతాయి, పవర్ తగ్గిపోతుంది. మీరెవరు బెస్ట్ అనుకుంటున్నారు? నాకైతే నా వేడికి ఇద్దరు సర్వైవ్ అవుతున్నారంటే అదే పెద్ద విషయం. నా దృష్టిలో ఇద్దరు బెస్ట్ రా బాబు. ఎవరైనా సరే ఈ వేడిని తట్టుకుంటే వాళ్లే రియల్ కింగ్ రా బాబు. అందులో ఎలాంటి డౌట్ లేదురా నాయనా. ఇద్దరు ఫైట్ చేసుకోండి రా బాబు, నాకు సంబంధం లేదు. నన్ను ఎలాగున్నా సరే నన్ను తాగుతారు. ఐఎమ్ సేఫ్. ఒక్కసారి నేను ఆఫ్ అయ్యానంటే ఫ్రిడ్జ్ గేమ్ ఓవర్ రా. నా దృష్టిలో మట్టి కుండ నువ్వే బెస్ట్ రా భాయ్. నేను లేకపోతే నీ ఫ్రిడ్జ్ కూడా కింగ్ కాదురా. కానీ నన్ను బయటికి తీస్తే నేను కరిగిపోతాను రా బచ్చా. ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థం కావట్లేదురా నాయనా. ఇద్దరు కూల్, కానీ ఎవరి స్టైల్ వారిదే. నేను గంటల పాటు చల్లగా ఉంచుతా, ఇది నిజం. కానీ ఆ మట్టి కుండ రుచి నాకు రాదు. అన్ని టెక్నాలజీతోనే సాధ్యం కావు. నువ్వు గ్రేట్ బాస్. మట్టి కుండే బెస్ట్ రా. కరెంట్ లేకుండా కూడా కూల్ చేస్తుంది. అదే రియల్ హీరో. నేను కరెంటుతో కూల్ చేస్తా, చల్లగా ఉంచుతా. నేనే కింగ్. కానీ నువ్వు కరెంట్ లేకుండా కూడా చల్లగా ఉంచుతావు. నీ నీళ్ల రుచి ప్రకృతి లాంటిది. అసలు కూల్ అనేది నేచర్ దగ్గరే ఉందేమో. నేను నీ ముందు ఓడిపోయాను. జై హో మట్టి కుండ. జై హురే, నేనే ఛాంపియన్ రా. కరెంటు లేదు, శబ్దం లేదు, అయినా నేను చల్లగా ఉంచుతా. పాత పద్ధతులే నిజమైన విజయం.